రీసెంట్‌గా ఒక సినిమా ఈవెంట్‌లో మన ఆహ్, మలయాళం డబ్బింగ్ సినిమా అది. 'పల్లి చట్టంబి' అని. ఆహ్, ఆ ఈవెంట్‌లో ఒక మాట అన్నారు. ఏంటంటే వాళ్ళు తెలుగు సినిమా ఇంట్రెస్ట్ ఉండి తెలుగు ప్రొడక్షన్ సైడ్ వద్దాం అనుకున్నా సరే, ఆయనేమన్నారంటే, "అప్పుడే వద్దు కొన్నాళ్ళు ఆగండి" హ్మ్. అని చెప్పంటే, అక్కడ సినిమాలకి కొంచెం అక్కడ తీసే సినిమాలకి ప్రాఫిట్ వస్తుంది. హ్మ్. మన తెలుగు సైడు ఆ ఫెసిలిటీ లేదు అన్నట్టు చెప్పారాయన. తర్వాత హ్మ్. నేను కొంచెం బ్రీఫ్‌గా అడిగితే. సో, దీన్ని మీరు ఎలా చూస్తారండి? అంటే 'అల్లు అర్జున్' గారికి కూడా మలయాళంలో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును. ఆల్‌మోస్ట్ అక్కడ 'మోహన్ లాల్' గారు, 'మమ్ముట్టి' గారి సినిమాలతో ఆల్‌మోస్ట్ ఈక్వల్ ఓపెనింగ్స్ వస్తున్నాయి ఈయన సినిమాకి. మొన్న 'హ్యాపీ' సినిమా రీ రిలీజ్ చేస్తే అయింది. ఐ థింక్ 1,50,00,000, 2,00,00,000 దాకా వచ్చింది. అదే. సో, 'మోహన్ లాల్' గారు, 'మమ్ముట్టి' గారు పక్కన పెడితే అసలు అదర్ లాంగ్వేజెస్ హీరోని ఇదే నంబర్ 1 ఫిల్మ్ కలెక్ట్ చేసింది. హ్మ్. సో, ఈ మలయాళం తెలుగు ప్రొడక్షన్‌కి ఎక్కడ చేంజెస్ ఉంటున్నాయి? అక్కడ అంటే 'బన్నీవాస్' గారు ఏ ఉద్దేశంతో అలా పర్టిక్యులర్‌గా అన్నారు? అసలు యాక్చువల్లీ నేనిప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నా. ఫస్ట్ ఓకే. నేనింకా బేబీ లాగా. ఇంకా ఓటీటీకి చేశా. థియేటర్ కూడా చేయలేదు. బట్ మేబీ మీరు పర్టిక్యులర్ అసలు చూస్తున్నారు గదా! చూస్తా మీరేమో. ఉంటా. బట్ ఇప్పుడదే నాకు నిజంగా థియేటర్‌కెళ్ళి ఫిల్మ్ ఒకటి చేసి, ఎళ్తే అసలు ఆ లోటుపాట్లేంటి అనేవి తెలుస్తాయి. బట్ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆళ్ళు చెప్తూ ఉంటారు. హ్మ్. ఆహ్, హార్డ్‌లీ ఒక సినిమా 25, 30 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారంట. సో, ఓకే. అదే చెప్పాను కదండీ! ఇప్పుడు 'బల్గం' లాంటి సినిమా ఉంది. అవునవును. అది బేసిక్‌గా రూటెడ్ కథ. మన ఇంట్లో జరిగే కథ చెప్తుంది. అవునవును. దానికి మనకి పెద్ద స్పాన్ కాదది. హ్మ్. కొన్ని 10, 15 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక ఊళ్ళో జరిగే కథ. అలాంటివి 25, 30 డేస్‌లో చెప్పేయడం ఈజీ. హ్మ్. సో, పెద్ద ఇప్పుడు మన తెలుగు సినిమా అనేది కమర్షియల్ సినిమా. సో, పెద్ద సెటప్‌లుంటాయి. బోలెడన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా టైం పడతది. డేస్ అవ్వచ్చు ఇవన్నీ. సోషల్ మీడియాలో గూడా ఎక్కువగా మలయాళం సినిమాల మీద డిస్కషన్ ఎక్కువ నడుస్తుంది. హ్మ్. హ్మ్. అంటే ఇదే సినిమా మన తెలుగులో కొన్ని సినిమాలు ఏమన్నా వచ్చినాయనుకోండి. ఇన్ హ్మ్. జనరల్ మీరు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ప్రమోషన్స్‌లో ఇది మలయాళంలో అయితే చాలా బా ఆడేది. హ్మ్. మలయాళంలో అయితే బా ఓన్ చేసుకునేవారు. ఇలాంటి డైలాగులు చాలా మంది చెప్తున్నారు. హ్మ్. కానీ పర్టిక్యులర్‌గా ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి. అది సర్దడం అంతే. అంతేనా? సో, మలయాళంలో అయితే చెప్తారు. కథ బావుంటే మలయాళం సినిమా అయినా మన తెలుగోళ్ళు చూస్తారు. ఇక్కడ సినిమాలైనా అక్కడ చూస్తారు. సో, మలయాళం సినిమా అయితే ఇదే సినిమా మలయాళంలో రిలీజ్ అయితే చేస్తారు అనేది ఏం ఉండదు. సో, మలయాళంలో తీస్తే అదే మలయాళంలో అంటున్నాను. ఇప్పుడు మలయాళంలో తీస్తే ఇప్పుడు మల్ నిజంగా సినిమా బావుంది. కొన్ని సినిమాలు చాలా బావున్న సినిమాలు కూడా ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మార్కెటింగ్. మార్కెటింగ్. జనాల్లోకి తీసుకెళ్ళగలగాలి కదా! ఈ సినిమా ఇప్పుడు జనాలకి వరల్డ్ సినిమా చూస్తున్నారండి. హ్మ్. పొద్దున్న లేస్తే ఓటీటీల్లో మనకు 10, 15 ఓటీటీలున్నాయి. అవును. ఓటీటీలో జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఆ! ఇప్పుడు ఈజీగా దొరికేస్తుంది. ఏవండీ ఇంతకుముందు ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు మా కాకినాడోళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి? సినిమా ఎళ్తే థియేటర్‌కెళ్ళి బీచ్‌కెళ్ళాలి లేదా సినిమాకెళ్ళాలి. సినిమాకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఊళ్ళో కూర్చునేవాడు కూడా పొద్దున్న లేస్తే రీల్స్ స్క్రోల్ చేసుకుంటున్నాడు. హ్మ్. ఆ! ఓటీటీ వచ్చేసింది. టీవీలో సినిమాలేసేస్తున్నారు. సో, ఆడికి థియేటర్‌కొచ్చి ఎంటర్‌టైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆడు ఇంట్లో కూర్చొని ఎంటర్‌టైన్ అయిపోతున్నాడు. అవునవును. సో ఈజీ ఆ! దొరికేస్తుంది ఎంటర్‌టైన్‌మెంట్. అలాంటిది వాడు థియేటర్‌కి కదలాలి అంటే నీ సినిమాలో ఏదో ఉంది అని నువ్వు వాడికి చెప్పాలి. ఓకే. చెప్పి నువ్వు వాడిని ఇంప్రెస్ చేసి, దీనమ్మ ఈ సినిమా ఏదో ఉందిరా! నేను ఇది చూడకపోతే ఏదో మిస్ అవుతాననే ఫీలింగ్ వాడిని తీసుకురావాలి. అంటే సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు, ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం అంతకన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాపర్ సినిమా తీయడం మార్కెటింగ్. ఈజీ అండి. హ్మ్. ఇప్పుడు సినిమా తీయడం అనేది చాలా ఈజీ. అవును. ఎవరైనా చేయగలరు. అవును. సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళి అండ్ థియేటర్‌కి తీసుకురావడం, సినిమా చూపించడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు మార్కెటింగ్ చేయడం సక్సీడ్ అయితేనే ఆ సినిమా హిట్ అవుతది. అవును. కొన్ని కొన్ని సినిమాల్లో కంటెంట్ సో సో‌గా ఉన్నా మార్కెటింగ్ వలన కొంచెం మార్కెటింగ్ బా ప్లస్ అయిపోతుంది. మార్కెటింగ్ చేయడం వచ్చి కంటెంట్ డీసెంట్ ఉండి, హ్మ్. మార్కెటింగ్ చేయడం వస్తేనే జనాలు కదులుతారు. అప్పుడే సినిమా హిట్.